రామభక్తుడి జయంతి రోజున ఆలయాలన్నీ శోభాయమానంగా కనిపిస్తున్న వేళ సిల్వర్ స్క్రీన్ మీద రామనామస్మరణ ఎలా ఉండబోతోందో ఒకసారి మనసారా గుర్తు చేసుకుంటున్నారు భక్తులు. మనం కూడా వాళ్లతో శృతి కలిపేద్దామా? హనుమాన్ సినిమా చేసిన సందడిని ఇంకా మర్చిపోలేదు జనాలు. జై హనుమాన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ ఈసారి హనుమంతుడి పాత్రలో రిషబ్ ఇంకెలా విజృంభిస్తారోనని ఎదురుచూస్తున్నారు. రామరామ అంటూ ఆల్రెడీ విశ్వంభరలో రాముడి పాట అలరిస్తోంది. మా ఇంటి దేవుడు హనుమంతుడు అంటూ ఇటీవలే పవన్ కళ్యాణ్ తనయుడు కోలుకున్న సందర్భంగా మనసారా హనుమత్ స్మరణ చేసుకున్నారు మెగాస్టార్. పూర్తిస్థాయి రామకథతో తెరకెక్కనుంది రామం. ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేసిన రాముడి అడుగుజాడల్లో నడిచి నలుగురికి ఆదర్శంగా నిలిచిన వీరుడి కథ అంటూ రామం మోషన్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం నార్త్లో రామాయణం 2 పార్ట్లుగా తెరకెక్కుతోంది. రణ్బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రలో మెప్పించడానికి ఫుల్ ప్రిపేర్ అయ్యారు యష్. ఇది సరైన టైం. ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే కెరియర్కి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారో ఏమో. త్రిష ఒకంత అగ్రెసివ్గానే కనిపించారు. ఇంతకీ ఏమైంది? చెన్నై బ్యూటీకి కోపం ఎందుకు వచ్చింది అంటారా? కమాన్ లెట్స్ వాచ్. టాక్సిక్ పీపుల్, మీరెలా బతుకుతున్నారు అని ఓపెన్ గానే తిట్టేశారు నటి త్రిష. అంతటితో ఆకలేదు ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్. అసలు మీకు నిద్రెలా పడుతోంది? రోజంతా సోషల్ మీడియాలో కూర్చొని అర్థం పర్థం లేని స్టఫ్ ని పోస్ట్ చేస్తే ఫలితమేంటి అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. మిమ్మల్ని చూస్తేనే భయమేస్తోంది. అసలు మీతో జనాలు ఎలా బతకగలుగుతున్నారు? మీ చుట్టుపక్కల జనాలు ఎలా ఉండగలుగుతున్నారు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు చెన్నై చంద్రం. దేవుడే మిమ్మల్ని కాపాడాలి అంటూ ఆమె పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. ఉన్నట్టుండి త్రిషకు అంత కోపం ఎందుకొచ్చిందా అని ఆరా తీస్తే రీసెంట్గా రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ గురించేనని స్పష్టమైంది. ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదని పెదవి విరిచేశారు పలువురు. అలాంటి వారినుద్దేశించే త్రిష ఈ పోస్టు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆల్రెడీ అజిత్తో పట్టుదలలో నటించారు త్రిష. అది బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చూసింది. గుడ్ బ్యాడ్ అగ్లీకి మంచి రిజల్టే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నెగటివ్గా ప్రచారం చేస్తున్న వారిపై స్పందించారు త్రిష. ఆమె స్పందించి మంచి పనే చేశారు. ఈ టైంలో కామ్గా ఉంటే కెరియర్కి చాలా నష్టమని వెనకేసుకొస్తున్నారు ఫ్యాన్స్. చెట్టు లెక్కగలడు మా సల్మాన్ పుట్ట లెక్కగలడు అంటూ పాటలో లిరిక్స్ని సైలెంట్గా చేంజ్ చేసేయాలో ఏమో. ఇప్పుడు సల్మాన్ చెట్టు లెక్కడం గురించి ఎందుకు అంటారా? ఆయన ఆల్రెడీ చెట్టెక్కి చూపించేశారు. ఇంతకీ ఏ చెట్టు? షష్ఠి పూర్తికి దగ్గర పడుతున్న సమయంలో అంతీజీగా చెట్టు ఎలా ఎక్కేశావు గురు అని ఆశ్చర్యపోతున్నారు సల్మాన్ని చూసిన వారందరూ. కండల వీరుడి ఫిట్నెస్ అంటే అలాగే ఉంటుంది మరి అంటూ ఆయన సైట్ తీసుకుంటున్నారు ఇంకొందరు. ఫామ్ హౌస్లో సేదతీరుతున్న సల్మాన్ చెట్టెక్కి మల్బరీ పండ్లను రాల్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శుభ్రంగా హిట్ సినిమాలు తీయమంటే ఇదేం పని సల్మాన్ అంటూ కాస్త వెటకారంగా అంటున్నవారు లేకపోలేదనుకోండి. రీసెంట్ సికిందర్ ఫ్లాప్ కావడంతో ఇలాంటి మాటలు వెనక తప్పడం లేదు. నెక్స్ట్ అట్లీతో అనుకున్న సినిమా ఆగిపోవడంతో కాస్త గ్యాప్ దొరికింది సల్మాన్కి. ఈ ఖాళీ సమయాన్ని కథలు వినడానికి వాడుకుంటున్నారట సల్మాన్. ఈసారైనా పక్కా స్టోరీని సెలెక్ట్ చేసుకో బాస్ అంటూ రిక్వెస్ట్లు అందుతున్నాయి ఫ్యాన్స్ నుంచి. ఇంతకీ సల్మాన్కి ఈ మాటలు వినిపిస్తున్నట్టేనా? లాస్ట్ ఇయర్ అంతా మిస్ అయ్యాం అని అన్నవాళ్లకి ఆ ఫీల్ని పోగొట్టడం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు శ్రీలీల. 1కి 4 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇయర్ ఎండింగ్ లో కిసిక్ సాంగ్ వచ్చే వరకు కాస్త స్తబ్దుగానే కనిపించింది శ్రీలీల కెరీర్. కానీ ఈ ఏడాది అలా లేదు. రీసెంట్ రాబిన్ హుడ్ కాస్త డిసప్పాయింట్ చేసిన నెక్స్ట్ లైనప్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి, హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమా ఉంది. తెలుగులో మాస్ జాతర ప్రమోషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మాస్ మహారాజ్తో క్లాస్ లీలా వేసే స్టెప్పుల కోసం జనాలు వెయిటింగ్. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో అఖిల్ చేస్తున్న లెనిన్లోనూ హీరోయిన్ గా శ్రీలీల కనిపిస్తోంది. నో వార్ ఈజ్ మోర్ వైలెంట్ దాన్ లవ్ అంటూ రీసెంట్గా విడుదలైన గ్లింప్స్ ని బట్టే శ్రీలీలకి ఈ మూవీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అర్థమైపోతోంది. బ్యాక్ టు బ్యాక్ 4 వెరైటీ ప్రాజెక్ట్స్ తో సిద్ధమైపోతున్నారు మిస్ శ్రీలీల. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.